న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ జన్మదిన వేడుకలు షాద్నగర్ పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ఎత్తున నిర్వహించారు. ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా యువకులు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాయకల్లు సీనన్న, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 15వ తారీఖు ఎప్పుడు వస్తుందా, మనం ఎప్పుడు బ్లడ్ డొనేట్ చేయాలని ఎదురు చూసే మా కార్యకర్తలందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు దాదాపుగా 50కి పైగా ఇప్పటికే బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా వాళ్ళ టార్గెట్ ఓన్లీ ఒక 100 మంది వస్తే చాలనుకున్నారు. కానీ ఇక్కడ 100 దాటి మరి వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ రక్తదానం చేసే పరిస్థితి ఏర్పడుతున్నది. అయితే ఈ రక్తదానం అనేది మంచి ఒక ఆలోచనతో చేసినటువంటి ప్రోగ్రాం. ఎందుకంటే ఒక ఆపదలో ఉన్న ఒక నిరుపేద వైద్యులకు నిరుపేద వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బ్లడ్ అవసరం పడ్డప్పుడు 24 గంటల్లో అందుబాటులో ఉండే మన గవర్నమెంట్ హాస్పిటల్స్ కాబట్టి వాటికి బ్లడ్ ఇవ్వాలి అని చెప్పేసి మేము నిర్ణయం చేసుకోవడం జరిగింది. ప్రైవేట్ దాంట్లోకి ఇస్తే కొంచెం ఇబ్బందులు అవుతాయి కాబట్టి గవర్నమెంట్ కి ఇవ్వాలి, పేదలకే ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క బర్త్డేని ఇంత అశేష జనంతో నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్క కార్యకర్త కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర పార్టీల నాయకులు కూడా వచ్చి అన్నకు ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆయన ప్రజల మనిషి, ఒక పార్టీకి సంబంధించిన మనిషి కాదు. ఆయన ప్రజల కోసం ఏదైనా చేస్తారు. ఈ మొన్న సర్పంచులు కానీ, కౌన్సిలర్లు కానీ, ఇతర పార్టీలకు గెలిచిన వాళ్ళకు కూడా పిలిచి మరి వాళ్ళకి ఫండ్స్ ఇచ్చి డెవలప్మెంట్ చేసుకోవడానికి ఆస్కారం చూపిస్తా ఉన్నాడు. పార్టీలతో సంబంధం లేకుండా ఇవాళ కాంగ్రెస్ షాద్నగర్ కాన్స్టిట్యూన్సీ మొత్తము దాదాపు 2000 కోట్లతో అభివృద్ధి చెందింది అంటే దానికి పార్టీలు అనేది తీయడైనా అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. ఇలాంటి వ్యక్తి ఇంకా ముందు కూడా షాద్నగర్కి అందుబాటులో ఉండాలని కోరుకుంటూ ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఇలాంటి నాయకుల్ని ఎప్పుడు కూడా మన షాద్నగర్ నియోజకవర్గం వదులుకోనికి సిద్ధంగా లేదు. ఇంకోటి రాష్ట్రంలో మొత్తం తీస్తే ఏ కాన్స్టిట్యూన్సీ కూడా లేని ఫండ్స్ ఇక్కడికి వస్తా ఉన్నాయి. ఎందుకంటే అది ఆయన యొక్క గొప్పతనము, మరియు ముఖ్యమంత్రి గారికి దగ్గరగా ఉండడము, చదువుతూ ఉండడము, మరి ఈయన అడిగింది ఏది కూడా వాళ్ళు కాదనలేకపోవడము, మినిస్ట్రీ వస్తే కూడా వద్దనుకొని వేరే పదవులు కూడా వస్తా అంటే వద్దనుకున్న గొప్ప వ్యక్తి మా నాయకుడు. ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, 100 సంవత్సరాలు నిండి 100 ఏళ్ళు మంచిగా జీవించి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు.